కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా. బియ్యం దందాపై ఏపీ ప్రభుత్వ ఫోకస్. గతంలో ద్వారంపూడి అక్రమ దందాపై పవన్ కామెంట్స్. 2 రోజుల పాటు కాకినాడలో మంత్రి నాదెండ్ల సమీక్ష. కాకినాడ పోర్ట్, బియ్యం గోడౌన్లలో తనిఖీలు. బియ్యం దందాపై సిఐడి విచారణకు సిఫార్సు. కాకినాడ అడ్డాగా జరుగుతున్న రేషన్ మాఫియాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమ దందాతో వేల కోట్లు సంపాదించిందని కామెంట్స్ చేశారు. అధికారంలోకి వస్తే కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి చేస్తున్న బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతానని వార్నింగ్ ఇచ్చారు. పవన్ నాడు చెప్పినట్లే అధికారంలోకి రాగానే మంత్రి నాదెండ్ల యాక్షన్లోకి దిగారు. కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్. ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధర లేక ఏడుస్తా ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే, ద్వారంపూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద. అందుకు నేను అంటాను, జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు కాకినాడలో మకాం వేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బియ్యం గోడౌన్లు, కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. రైస్ మిల్లులతో పాటు తరలుతున్న వాహనాలను తనిఖీ చేసిన మంత్రి మనోహర్ కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యంగా ద్వారంపూడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం